మీకు ఎప్పుడైనా ఇలా అనిపించి ఉండే ఉంటుంది, మన ఇంట్లో పరిస్థితులు కానీ లేక మన ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ సడన్ గా చేంజ్ అవ్వడం, లేకంటే వాళ్ళకి సడన్ గా బాగాలేకపోవడం జరిగి ఉండే ఉంటుంది. అలాంటి సమయాలలో మనకు మొదటిగా ఫుల్ భయం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఎవరైనా చేతబడి చేశారేమో, లేకుంటే వాళ్ళకి ఎవరైనా మందు పెట్టారేమో అని ఒక భయం వస్తుంది. అఫ్ కోర్స్ అలా మనం అనుకోకపోయినా మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ నోళ్ళలో మనం ఇలాంటి మాటలు చాలా సార్లు వినే ఉంటాం. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, అసలు ఈ బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంటి? బ్లాక్ మ్యాజిక్ అనేది నిజంగా ఉందా, లేక మనమే ఒక భయాన్ని క్రియేట్ చేసుకుని అలా మనమే ఫీల్ అవుతున్నామా? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకసారి వచ్చే ఉంటుంది. ఎందుకంటే ఈ విషయం మీద ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ అండ్ క్యూరియాసిటీ ఉండే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ గురించి పూర్తిగా డీటెయిల్ గా తెలుసుకుందాం. అసలు బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంటి, బ్లాక్ మ్యాజిక్ ని ఎలా చేస్తారో, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది మన మీద నిజంగా పని చేస్తుందా, ఇలా అన్ని ఒక్కొక్కటి క్లియర్ గా డీటెయిల్ గా తెలుసుకుందాం. దిస్ ఈస్ తిరుమలేష్, వెల్కమ్ టు ద టోనీ ద క్రియేటర్. అసలు బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంటి? ఇది ఒక రకమైన స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అని నేను అంటాను. కానీ ఇది మంచి పనుల కోసం కాకుండా చెడు ఉద్దేశాల కోసం ఎక్కువగా వాడతారు. సాధారణంగా ఎవరికైనా నష్టం కలిగించాలి, వాళ్ళని బాధ పెట్టాలి, లేక వాళ్ళ జీవితాన్ని తలకిందులుగా చేయాలనే ఉద్దేశంతో దీన్ని యూజ్ చేస్తారు. ప్రత్యేకమైన మంత్రాలు, తంత్రాలు, స్పిరిచువల్ శక్తులు వాడటం దీని ముఖ్య ఉద్దేశం. మన దేశంలో ఈ బ్లాక్ మ్యాజిక్ అనే దానికి చాలా వివిధమైన పేర్లు ఉన్నాయి. చాలా ఏరియాస్ లో దీన్ని చేతబడి అంటారు. ఇంకొన్ని చోట్లలో దీన్ని దృష్టి, ఊచ, మంత్రతంత్రం, చెట్టుగుడి అని వివిధమైన పేర్లతో పిలుస్తారు. ఎన్ని పేర్లు మారినా అర్థం మాత్రం ఒకటే, చెడు ఆలోచనలతో చేసే ఆధ్యాత్మిక చర్య అని. చెడు ఆలోచనలు అంటే కొంతమందికి మనం బాగుంటే నచ్చదు, వెంటనే ఈర్ష వచ్చేస్తుంది. మనకు మంచి జరుగుతుంటే అవతల వాళ్ళకు అసహ్యం వేస్తుంది. అప్పుడు కొన్ని పాత పద్ధతులలో మంత్రాల ద్వారా నైవేద్యాలు పెట్టి లేదా ఆత్మశక్తులను ఆవాహనం చేసి మన మీద చెడు జరిగేలా ప్రయత్నిస్తారు. దీన్ని బ్లాక్ మ్యాజిక్ అంటారు. చెప్పుకోవాలంటే స్పిరిచువల్ ఎనర్జీని రాంగ్ డైరెక్షన్ లో యూజ్ చేస్తారు. ఇలాంటి విద్యను ఎక్కడ నేర్పిస్తారు అంటే, ఇది సాధారణ పాఠశాలల్లో చెప్పే విద్య మాత్రం కాదు. ఇది చాలా రహస్యంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే నేర్పిస్తారు. ఉదాహరణకి కేరళలోని కొన్ని గ్రామాల్లో నేర్పిస్తారు. అలాగే అస్సాంలోని మయంగ్ లో కూడా నేర్పిస్తారు. ఈ మయంగ్ అనే ఊరిని ఇండియాస్ క్యాపిటల్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ సిటీ అని కూడా పిలుస్తారు. మీరు చాలా చోట్ల ఈ మయంగ్ అనే పేరు వినే ఉంటారు. అసలు నేను ఈ మయంగ్ అనే సిటీ గురించి రీసెర్చ్ చేసినప్పుడు చాలా విషయాలు తెలుసుకున్నాను. అవేంటంటే, భారతదేశంలో కొన్ని ప్రదేశాలకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నట్లే ఈ మయంగ్ అనే గ్రామానికి కూడా ఒక విశిష్ట గుర్తింపు ఉంది. దీన్ని చేతబడికి రాజధాని అని కూడా పిలుస్తారు. ఈ గ్రామానికి మయంగ్ అనే పేరు ఎలా వచ్చిందన్న విషయంపై చాలా కథనాలు వినిపిస్తూనే ఉంటాయి. కొన్ని కథనాల ప్రకారం ఈ గ్రామంలో మౌజంగ్ వంశీకులు నివసించడమే ఈ పేరు గల కారణం అని చెప్తారు. మరికొన్ని చోట్ల ఈ గ్రామానికి మయంగ్ అనే పేరు ఎలా వచ్చిందంటే, మా ఏర్ ఆంగో అనే అమ్మవారికి ఈ ఊరిని దానం ఇచ్చారని చెప్తారు. ఇంకా మయాంగ్ లో ఒక విచిత్రమైన ఫెస్టివల్ కూడా జరుగుతుంది. ఆ ఫెస్టివల్ పేరు ఏంటంటే ఫాబిచోరా పేరుపై ప్రతి సంవత్సరం గ్రాండ్ గా సెలబ్రేషన్స్ జరుగుతాయి. అయితే ఈ ఉత్సవం ఎప్పటి నుంచి మొదలైందనే విషయంపై ఎవరికీ సరైన అవగాహన లేదు. ఇక్కడ ప్రతి ఇంట్లో చేతబడి మరియు క్షుద్ర పూజలకు సంబంధించిన పరంపరలు ఎన్నో ఏళ్లగా కొనసాగుతూనే ఉన్నాయి. వంశపారంపర్యంగా ఇక్కడ ప్రజలు సెంచరీస్ కాలంగా ఈ పద్ధతిని నేర్చుకుంటూ విద్య అభ్యసిస్తూ వస్తున్నారు. గ్రామంలో ప్రతి ఇంటి ముందు జంతువుల, పక్షుల కళేబరాలు కనిపిస్తాయి. అవి ఎంత ఎక్కువగా ఉంటాయో ఆ ఇంట్లోని మాంత్రికుల ప్రావీణ్యం అంత గొప్పగా ఉంటుందని అందరూ భావిస్తారు. గువాహటి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న అభయారణ్య సమీపంలో ఈ మయంగ్ అనే గ్రామం ఉంది. ఇక్కడ విశిష్టమైన మ్యూజియం కూడా ఉంది. ఇందులో క్షుద్ర పూజలకు ఉపయోగించే పరికరాలు, వస్తువులు సేకరించి మ్యూజియంలో పెట్టారు. ఈ గ్రామంలో ఉన్న కొంతమంది వ్యక్తులు తమ అతీత శక్తులను ప్రదర్శించడం, పూజల ద్వారా ప్రపంచాన్ని జయించగలమని నమ్ముతారు. కొంతమంది మాత్రం ఈ సాధన కోసం శ్మశానాల దగ్గరే రాత్రి మగులు గడిపే వాళ్ళు ఉన్నారని చెప్తారు. చేతబడి పద్ధతి ఈ ప్రాంతంలో సెంచరీస్ నుంచి కొనసాగుతూనే ఉంది. ఇక్కడ ప్రజలు జనరేషన్స్ గా ఈ పద్ధతిని నేర్చుకుంటూ వస్తూ అమలు చేస్తున్నారు. దీనివల్ల మయంగ్ లో చేతబడి అధికంగా ప్రాచుర్యం పొందింది. మహాభారతంలో కూడా మయంగ్ కి సంబంధించిన కొన్ని విశేష వివరణాలు వర్ణించబడ్డాయి. భీముడి కొడుకు ఘటోత్కచుడు మహాభారత యుద్ధంలో తన దివ్య శక్తులను ప్రదర్శించాడు. అతని శక్తులు సాధన చేసి పొందిన ప్రదేశం ఇదే మయంగే అని మన హిస్టరీ చెబుతుంది. ఇంతకీ మయంగ్ లో సెంచరీస్ కాలంగా కొనసాగిన ఈ చేతబడి విద్యను ఎవరూ లెక్కించలేదు. ఎందుకంటే ఈ విద్యను తప్పుడు వ్యక్తుల చేతులలోకి వెళ్ళకూడదు అనే ఒక ఉద్దేశంతో ఎవరూ ఇలా చేయలేదు. ఈ ప్రాంతం మొత్తం మాంత్రికులు వలయంగా ఉంటుంది. ఒకప్పుడు ఈ ఊరికి వెళ్లాలనే ఆలోచన కూడా చాలా భయంకరంగా ఉండేది. ఎందుకంటే అనేక కథల్లో ఇక్కడ తాంత్రికులు ప్రయాణికులను గాల్లోనే మాయం చేసేవాళ్ళని, జంతువులుగా మార్చేవాళ్ళని చెప్తూ ఉంటారు. ఇక్కడ తాంత్రికులు, మాంత్రికులు పెద్ద పెద్ద జంతువులను కూడా వశపరుచుకోగలరని నమ్ముతారు. ఇవన్నీ మయంగ్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఆ సరౌండింగ్ లో ఉన్న వృద్ధులు చూశారని చెప్తూ ఉంటారు. మహమ్మద్ షా సైన్యం ఈ గ్రామాన్ని ఆక్రమించడానికి వచ్చినప్పుడు అక్కడ మాంత్రిక శక్తుల కారణంగా వారు పరాజయమయ్యారు. తర్వాత ఔరంగజేబ్ రాజారాం సైన్యంతో ఈ ప్రాంతానికి వెళ్ళగా రాజారాం కూడా ఓడిపోయి తిరిగి చూడలేదు. మయంగ్లోని ప్రజలు ఈ యుద్ధంలో కూడా చేతబడి పద్ధతిని ఉపయోగించారు. ఇక్కడ కొంతమంది మాంత్రికులు తవ్వకాలు చేసి అధ్యయనం చేయాలని ప్రయత్నించారు. తవ్వకాలలో ఆయుధాలు, బలివేత పరికరాలు లభించాయి.
ప్రజలు ఇలా నమ్మేవారు, ఇక్కడ తాంత్రికులు తమ శక్తులను సరిగ్గా ఉపయోగిస్తూ సమస్యలను పరిష్కరిస్తారని. వారు గాలిలో కూడా ఎగరగలుగుతారు, మాయమైపోతారు అని కూడా ఒక వాగ్వాదం వినిపిస్తూ ఉండేది. మయాంగ్లోని మంత్రవిద్య కలిగిన వ్యక్తులు భూత వైద్యంలోని నైపుణ్యం చూపుతారు. విరిగిన ఎముకలను కూడా గంటల్లోనే సరిచేస్తారని చెప్పవచ్చు. మరికొందరు వ్యక్తులు ఇక్కడికి వస్తే పోయిన వస్తువులు దొరుకుతాయని నమ్ముతారు. అయితే ఇక్కడి శక్తులు ప్రకృతి విపత్తులను, వర్షాలు, తుఫాన్లు, భూకంపాలను నిరోధించలేవు. ఇంతకన్నా మయాంగ్లో చాలా మంది వ్యక్తులు సెంచరీస్ నుండి ఈ రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నించారు, కానీ కావాల్సిన సమాచారాన్ని సేకరించలేదు. ఇప్పటికీ ఈ గ్రామంలో 100 మందికి పైగా శక్తిమంతులు ఉన్నారని నమ్ముతారు. వారు భూతాలను వశపరుస్తూ, రోగులకి నయం చేస్తూ, వ్యక్తులను తాంత్రిక శక్తుల ద్వారా పరీక్షిస్తూ ఉంటారు. గ్రామంలోని గోడలపై కొన్ని అక్షరాలు, రాతలు కనిపిస్తూ ఉంటాయి. వీటిని డీకోడ్ చేయడం ఎవరికీ సాధ్యం అవ్వలేదు. ఈ రహస్య శక్తుల వల్ల ఇక్కడ మాంత్రికులు అత్యంత సున్నితమైన సామర్థ్యాలను ప్రదర్శిస్తారు. ఇప్పటికీ మయాంకు ఉండే ప్రత్యేకత వల్ల ఇక్కడికి టూరిస్టులు వచ్చిపోతూ ఉంటారు. అనేక దూర ప్రాంతాల నుండి సందర్శకులు ఇక్కడ ఉన్న రహస్యాలను తెలుసుకోవడానికి విజిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ గ్రంథాలు, ఆయుర్వేదం, భూత వైద్య పద్ధతులు, సెంచరీస్ నాటి తాంత్రిక సాధనలు పరిశీలించడానికి అందుబాటులో ఉన్నాయి. అలాగే తమిళనాడు, ఒడిశా, నేపాల్ లాంటి ప్రాంతాల్లో కూడా తంత్ర విద్యను ఎవరికీ తెలియకుండా గుప్తంగా నేర్పిస్తున్నారు. ఇవన్నీ సాధారణంగా గురు శిష్య పరంపరలోనే కొనసాగుతుంది, మూడో వ్యక్తికి తెలియకుండా. ఒక గురువు తనకు నచ్చిన శిష్యుడికి మాత్రమే ఈ విద్యను నేర్పిస్తాడు. ఎందుకంటే ఈ శక్తిని చెడు పనులకు వాడితే దాని ఫలితం తిరిగి ఆ వ్యక్తిని తాకుతుందనే నమ్మకం ఉంది. అందుకే ఈ విద్యను ఎవరు చాలా పరీక్షల తర్వాత ఈ విద్యను నేర్పిస్తారు. ఈ విద్యలో కూడా 2 ప్రధాన మార్గాలు ఉంటాయి. మొదటిది వైట్ మ్యాజిక్. ఇది సత్కారాల కోసం వాడతారు. ఉదాహరణకి ఆరోగ్యం కోసం, రక్షణ కోసం, చెడు శక్తుల నుంచి తప్పించుకోవడానికి చేసే మంత్రాలు, పూజలన్నీ వైట్ మ్యాజిక్ లోకి వస్తాయి. ఇది ఆధ్యాత్మిక శక్తిని సరైన దారిలో వాడటం అనే అర్థం వస్తుంది. రెండవది బ్లాక్ మ్యాజిక్. ఇది దుష్ట ఉద్దేశాల కోసం వాడతారు. అంటే స్పిరిచువల్ పవర్ ని తప్పుడు దిశలో వాడటం. ఇది ఎవరైనా కిందకి లాగడానికో, హాని చేయడానికో, లేదా మన లాభం కోసం, ఇతరుల నష్టాన్ని కోరుకోవడం కోసమో దీన్ని వాడతారు. బ్లాక్ మ్యాజిక్ నేర్చుకునే వాళ్ళు సాధారణంగా మంత్రాలు, యంత్రాలు, ఆవాహన పద్ధతులు, హవనాలు, పూజా వస్తువులు అన్నిటినీ నేర్చుకుంటారు. ఇవి పగలు కాదు, ఓన్లీ రాత్రి సమయాలలో మాత్రమే యూజ్ చేస్తారు. ఎందుకంటే మంత్రగాల నమ్మకం ప్రకారం రాత్రి సమయాలలో మాత్రమే చెడు శక్తులు సులభంగా స్పందిస్తాయని. ఇలాంటి క్రతువుల్లో ప్రత్యేక వస్తువులు వాడతారు. నిమ్మకాయలు, నల్లపూలు, పాత బట్టలు, జుట్టు, గోర్లు లేదా పాత ఫోటోలు కూడా. ఇవన్నీ ఒక ఆధ్యాత్మిక శక్తిని సృష్టించడానికి మాత్రమే యూజ్ చేస్తారు. కానీ బ్లాక్ మ్యాజిక్ అనేది ఒక రూపంలో ఉండదు. ఇది కూడా చాలా రకాలుగా విభజించి ఉంది. ప్రతి రకం వెనుక వేరే ఉద్దేశాలు ఉంటాయి. కొన్ని మనసు మీద ప్రభావం చూపిస్తాయి, మరికొన్ని శరీరంపై, ఇంకొన్ని మన చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా మారుస్తాయి. ఇప్పుడు మనం ఆ రకాలని ఒక్కొక్కటిగా చూద్దాం. వీటిలలో కొన్ని ముఖ్యమైన రకాలు. మొదటిది వశీకరణ తంత్రం. ఇది ఒకరిని మన మాట వినేటట్టుగా చేయడం. ప్రేమ, వ్యాపారం, ఆధిపత్యం కోసం దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. రెండవది మరణతంత్రం, మరణ మంత్రం అని కూడా అంటారు. ఎవరికైనా తీవ్ర నష్టం జరగాలని కోరుకునేవారు వాడే అత్యంత ప్రమాదకరమైన మంత్రం ఇది. మూడవది ఆకర్షణ తంత్రం, మన దగ్గరగా రావాలని మనసులో కోరిక కలిగించడం కోసం వాడతారు దీన్ని. నాలుగవది అవమాన తంత్రం, ఎదుటివారి ప్రతిష్టను పాడు చేయాలని యూజ్ చేస్తారు దీన్ని. ఐదవది వైరవ్యాధి తంత్రం, అనారోగ్యాన్ని కలిగించడం కోసం లేదా దీర్ఘకాలంగా వ్యాధితో బాధపడేలా చేయడం కోసం దీన్ని యూజ్ చేస్తారు. ఇవన్నీ రాత్రి వేళల్లో ప్రత్యేక పద్ధతులలో చేస్తారు. తంత్రులు ఎక్కువగా అర్ధరాత్రి సమయాలలో శ్మశాన వాటికలు లేదా శక్తి స్థలాల్లో ఈ క్రతువులు చేస్తారు. ఎందుకంటే ఆ సమయంలో ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది, మనసు కేంద్రీకరణకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలాగే ప్రేత శక్తులు కూడా త్వరగా ఆవాహనం అవుతాయని విశ్వాసం కూడా ఉంది. చాలా మంత్రాలు సాధారణ పూజా స్థలంలో కాదు, చెట్టు కింద, పాత దేవాలయాల వెనుక లేదా నిర్జన ప్రదేశాలలో చేస్తారు. అక్కడ దీపం, నూనె, నిమ్మకాయ, జుట్టు, గోరు, ఎర్రపూలు, నల్ల వస్త్రాలు, శ్మశాన భస్మం వంటి వస్తువులు ఉపయోగిస్తారు. ప్రతి వస్తువుకి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. ఉదాహరణకు జుట్టు, గోరు టార్గెట్ ఉన్న వ్యక్తితో ఎనర్జీ కనెక్షన్ ని సృష్టించేందుకు వీటిని యూజ్ చేస్తారు. నిమ్మకాయ, నూనె వీటిని చెడు శక్తులను బంధించేందుకు లేదా మన నుంచి పంపేందుకు వీటిని యూజ్ చేస్తారు. నల్లపూలు, భస్మం రాక్షస శక్తులను ఆకర్షించేందుకు యూజ్ చేస్తారు. ఇది ఎందుకు అంత భయంకరమని చెప్తారంటే, ఒక్కసారి ఈ మంత్రం పూర్తయ్యాక దాన్ని తిరిగి దిద్దటం చాలా కష్టం. ఒకవేళ మంత్రం తప్పుగా చెప్పినా లేదా పూజా నియమం తప్పినా అదే శక్తి తిరిగి తంత్రుని మీద దాడి చేస్తుందనే నమ్మకం ఉంది. అందుకే దీన్ని తంత్రులు సరదాగా నేర్చుకోరు. దీనికి కఠినమైన నియమాలు, ఉపవాసాలు, మంత్ర దీక్ష తప్పనిసరి. కానీ బ్లాక్ మ్యాజిక్ అనేది అంతా చెడు కోసం మాత్రమే వాడతారా అంటే, కొంతమంది తంత్రులు ఇలా చెప్తారు, బ్లాక్ మ్యాజిక్ అనేది కత్తి లాంటిది, దాన్ని నువ్వు ఎలా వాడతావో ఫలితం దానిపైన ఆధారపడి ఉంటుందని. అంటే అదే శక్తిని ఎవరో మంచి కోసం కూడా యూజ్ చేయొచ్చు. ఉదాహరణకి కుటుంబాన్ని దృష్టి నుంచి రక్షించడం కోసం లేదా ఎవరిదో చెడు మంత్ర ప్రభావం తొలగించడం కోసం మంత్రతంత్రాలు యూజ్ చేయొచ్చు. ఇది చాలా మంది అడిగే ప్రశ్న. నిజంగా బ్లాక్ మ్యాజిక్ మన పైన జరిగితే తెలుసుకోవడం ఎలా? దీనికి సరైన సమాధానం చెప్పడం అంత ఈజీ కాదు.
ఎందుకంటే చాలా సార్లు మన భయమే మనకు అలాంటి లక్షణాలు చూపిస్తుంది. కానీ కొన్నిసార్లు మాత్రమే కొన్ని లక్షణాలు, కొన్ని గుర్తులు అవి సాధారణం కాదు అని చూపిస్తుంది. ఉదాహరణకి ఒక్కసారిగా మానసిక ఆందోళన పెరగడం, ఏదో భయంకరమైనది జరగబోతుందని అనుభూతి రావడం, రాత్రిలో నిద్ర పట్టకపోవడం, ఎవరైనా మన పేరు పిలుస్తున్నట్టుగా వినిపించడం, శరీరం ఎప్పుడూ బరువుగా అలసటగా ఉన్నట్టు అనిపించడం, ఎన్ని గంటలు నిద్రపోయినా కూడా రిఫ్రెష్ ఫీల్ రాకపోవడం, మెడికల్ టెస్ట్లలో ఎలాంటి రిజల్ట్ రాకపోయినా కూడా నొప్పులు, అస్వస్థత ఫీల్ అవ్వడం, మనసు ఒక్కసారిగా మారిపోవడం, కోపం ఎక్కువగా రావడం, చిన్న చిన్న విషయాలకి ఏడుపు రావడం, పూజా మందిరం దగ్గరికి వెళ్లాలనిపించకపోవడం, లేదా దేవుని పేర్లు వింటే అసహనం రావడం. ఇంకా ఒక భయంకరమైన విషయం ఏంటంటే ఇంటి చుట్టూ సరౌండింగ్స్ లో దుర్వాసన రావడం, పాడైన ఆహారం కనిపించడం, రక్తపు చుక్కలు లేదా నల్లబట్టలు మళ్ళీ మళ్ళీ కనిపించడం. ఇలాంటివి 1-2 సార్లు జరిగితే కామన్ గా తీసుకోవచ్చు. కానీ పదే పదే జరుగుతూ ఉంటే అదేదో అసాధారణ శక్తి పనిచేస్తుందని మనం అనుకోవచ్చు. అప్పుడు మాత్రమే మనం దాన్ని నిజమని నమ్మాలి. ప్రపంచంలో చాలా దేశాల్లో ఇప్పటికీ వీటి మీద పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. పారాసైకాలజిస్టులు అని పిలిచే ఒక ప్రత్యేక రంగం కూడా ఉంది. వీరు బ్లాక్ మ్యాజిక్, దయ్యాల అనుభవాలు, ఆత్మల ప్రభావం లాంటి శాస్త్రీయంగా పరిశీలిస్తారు. వాళ్ళు నేరుగా చెడు శక్తులను కాకుండా ఆ సమయంలో మన మెదడు, హృదయం, నాడీ వ్యవస్థ ఎలా స్పందిస్తుందో గమనిస్తారు. ఎందుకంటే కొన్నిసార్లు భయమే మనసులో అటువంటి భ్రమను కలిగిస్తుంది. కానీ కొన్ని కేసుల్లో మాత్రం వారు కూడా చెప్పలేని అనుభవాలు నమోదయ్యాయి. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూస్తే ఇంటి చుట్టూ వింత పదార్థాలు కనబడితే, ఉదాహరణకు నిమ్మకాయలు, బూడిద, రక్తపు చుక్కలు, జుట్టు లేదా ఏదైనా వింత వస్తువులు ఎవరైనా వదిలి వెళ్ళినా, రాత్రిలు వింత శబ్దాలు, నీడలు లేదా ఎవరో మన వెంట వెంబడి పడినట్లు అనిపించినా, ఇలాంటప్పుడు మనం అది చిన్న విషయం అని వదిలేయకూడదు. ఒకవేళ ఇది మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటే అది ఏదో దుష్టశక్తి లేదా మన మీద ఎవరో చేతబడి చేశారని మనం అనుకోవాలి. కొంతమంది పూజారులు లేదా ఆధ్యాత్మిక గురువులు ఇలాంటి పరిస్థితులను గుర్తించడానికి ప్రత్యేకమైన పద్ధతులు వాడతారు. అవేంటంటే, మొదటిది నిమ్మకాయ పరీక్ష. నిమ్మకాయను దేవుడి ముందు ఉంచి పూజ చేస్తారు. అది స్వయంగా రంగు మారినా లేదా చీలినా అప్పుడేది దుష్టశక్తిగా భావిస్తారు. రెండవది అగ్ని పరీక్ష. దీపం లేదా అగ్ని ముందు ప్రార్థన చేస్తారు. ఒకవేళ ఆ దీపం మళ్ళీ మళ్ళీ ఆరిపోతుంటే అది ప్రతికూల శక్తి సూచనగా భావిస్తారు. మూడవది నూనె పరీక్ష. నూనెలో నీటి బిందువులు వేసి వాటి రూపం లేదా కదలికల ఆధారంగా కూడా కొందరు వాటి అర్థాన్ని చెప్తారు. ఇవి శాస్త్రీయంగా నిరూపించబడిన పద్ధతులు మాత్రం కావు, కానీ సాంప్రదాయ అనుభవాలపై ఆధారపడి వచ్చిన పద్ధతులు ఇవి. మన పెద్దలు ఈ పరీక్షలను నమ్మేవారు, ఎందుకంటే వారు ప్రత్యక్షంగా ఇవన్నీ చూసి నమ్మారు కాబట్టి. ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యమైన భాగం, ఎందుకంటే చాలాసార్లు మన భయమే ఆ శక్తికి బలవుతుంది. కాబట్టి భయపడితే మన మనసు బలహీనపడుతుంది. మనసు బలహీనమైతే ఆ ఎనర్జీకి మన మీద ప్రభావం చూపడం ఇంకా ఈజీ అవుతుంది. మనమే ఆ నెగిటివ్ ఎనర్జీకి మన మీద ప్రభావం చూపడానికి ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుంది. అందుకే మొదటి స్టెప్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి ఆలోచనలకు అస్సలు భయపడకండి. చాలా సందర్భాలలో 90% అలాంటి బ్లాక్ మ్యాజిక్ అనేది మన ఊహ మాత్రమే. మనమే దానిని నిజం అనుకోని నమ్మడం వల్ల మన మెదడు, మన ఊహ, మన ఆలోచనలన్నీ అది నిజమని నమ్ముతుంది. కాబట్టి మనసులో మొదటగా ధైర్యం ఉంచుకోవాలి. తర్వాత ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలి. రోజు పూజలు చేయడం, హనుమాన్ చాలీస చదవడం, దుర్గా స్తోత్రం లేదా మీకు నచ్చిన దేవుని మంత్రం నమ్మకంతో చదవడం. ఇవి మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని తిప్పి కొట్టడమే కాకుండా మనలోని భయాన్ని కూడా కరిగిస్తాయి. అలాగే ఇంటి వాతావరణం కూడా చాలా ముఖ్యం. ఇంట్లో ఉన్న నల్ల వస్తువులు, పాత పూజా సామాగ్రి లేదా ఏదైనా అనుమానాస్పద వస్తువులు ఉంచకూడదు. ఉప్పు నీటితో మాప్ చేయడం లేదా కర్పూరం కాల్చడం వంటివి ఇంటి వాతావరణాన్ని శుభ్రంగా, శాంతంగా ఉంచుతాయి. ఇంకా అవసరమైతే స్పిరిచువల్ సహాయం కూడా తీసుకోండి. మీరు నమ్మిన పూజారి, సద్గురు లేదా ఆచార్యుడిని సంప్రదించండి. శాంతి పూజ, ద్రవ్య దృష్టి, హోమం, దృష్టి నివారణ పూజ లాంటివి ఉపశమనం ఇచ్చినట్లు చరిత్రలు చాలా చోట్ల ఉన్నాయి. మరియు ఎప్పటికీ ఒక విషయం మాత్రం మర్చిపోకండి, సైన్స్ ను మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. కొన్నిసార్లు బ్లాక్ మ్యాజిక్ అనిపించే అనుభవాలు మాత్రం నిజానికి డిప్రెషన్, ఆందోళన లేదా పాస్ట్ లో జరిగిన ఏదైనా విషయాల వల్ల కూడా రావచ్చు. అందుకే పూజతో పాటు ఏదైనా ఒక మానసిక వైద్యుడిని కూడా సందర్శించడం ఒక మంచి పని. స్పిరిచువల్ ప్లస్ సైన్స్ రెండు కలిసేప్పుడు మాత్రమే మనం పూర్తిగా బయటికి రాగలం. బ్లాక్ మ్యాజిక్ నిజమా కాదా? బ్లాక్ మ్యాజిక్ నిజమా కాదా అనేది మనం చూసే దృష్టికోణం పైన ఆధారపడి ఉంటుంది. కొంతమంది దాన్ని శాస్త్రంతో వర్ణించలేకపోయినా మా కళ్ళతో చూసామని, అనుభవించామని చెప్తారు. మరొక వైపు ఇంకొందరు ఇలా అంటారు, అదంతా మన మనసులో వచ్చే భయం మాత్రమే అని. ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు, మన నమ్మకం, మన ధైర్యం బ్లాక్ మ్యాజిక్ కన్నా ఎంతో బలమైనవి. మీ మనసు బలంగా ఉంటే ఎవరి దృష్టి అయినా మీ మీద ఎలాంటి పని చేయదు. అందుకే భయపడద్దు, అన్నీ తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీ లోపల ఉన్న శక్తిని నమ్మండి, మిమ్మల్ని నమ్మండి. బ్లాక్ మ్యాజిక్ అనేది కేవలం టాపిక్ మాత్రమే కాదు, ఇది మన సమాజాన్ని శతాబ్దాలుగా ఒక నీడలా వెంటాడుతోంది. ఆ నీడను అర్థం చేసుకోవడం అంటే భయపడటం కాదు, అవగాహన చేసుకోవడం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఈ మొత్తం సమాచారాన్ని కనుక్కోవడానికి నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు వర్త్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఇలాంటి ఇంకో కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్, బై బై.